తేదీ మే 8, 2025. వారం గురువారం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 12:29 వరకు. నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి 9:06 వరకు. వర్జ్యము లేదు. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:07 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు. శుభ సమయం ఉదయం 5:15 నుండి 5:55 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. దైవ చింతన కలిగి ఉంటారు. మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు కొంత మేర ఇబ్బంది పెడతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిథున రాశి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సింహరాశి. మొండికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది. ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. నేర్పుగా అందిపుచ్చుకోండి. ఉద్యోగస్తులు ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. సింహరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది. పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. తులారాశి. వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు. ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. శుభప్రదమైన ప్రసంగాలు, చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. తులారాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ధనుస్సు రాశి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తమ విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. వాటిని కొంతవరకు అమలు చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. కుంభరాశి. రుణాలను కొంతవరకు తీరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మీన రాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక స్థితిపైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. మీన రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం.